వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. అంటే ఇక్కడ కూడా ఆ దేవి యొక్క ముఖ సౌందర్యమే వర్ణింపబడుచున్నది. మన్మధుని మంగళకరమైన గృహమే ముఖముగా కలిగిన దేవి యొక్క కనుబొమ్మలు ఆ గృహమునకు కట్టిన తోరణముల వలె బాసిల్లుతున్నవి అన్నది ఈ నామము యొక్క అర్థము. కనుకనే ఆ దేవి వదన స్మర మాంగళ్య తోరణ చిల్లిక అని స్తుతింపబడుచున్నది. 18వ నామం వక్రతలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన. అంటే శ్రీదేవి యొక్క ముఖమునందు కల వెలుగును జల ప్రవాహముగాను కనులు అప్రవాహమునందు సంచరించు మీనములుగాను ఈ నామమునందు స్తుతింపబడినది. మీనములు తమ సంతతిని చూపులతో ఎట్లు సాకునో జగన్మాత కూడా తన చూపులతోనే తన భక్తులకు సకల సంతోషాలను కలుగచేయును. 19వ నామం నవచంపక పుష్ప బాణాసాదండ విరాజిత. శ్రీదేవి యొక్క నాసిక సంపెంగ పువ్వు వలె ఉన్నదని దీని భావము. సంపెంగ పువ్వు వంటి నాసికతో శ్రీదేవి బాసిల్లుతున్నదనే భావన చేతనే ఆ దేవిని నవచంపక పుష్ప బాణాసదండ విరాజిత అని స్తుతింపబడుచున్నది.